వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. కెనడా మరియు జర్మనీ పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? కెనడా మరియు జర్మనీలో ఎలా స్థిరపడాలి? వీసా ప్రయోజనాలేంటి? పిఆర్ కోసం అర్హతలేంటి? ఐఎల్స్ లో మంచి స్కోర్ ఎలా పొందాలి? పిఆర్ వీసా తర్వాత ఐటీ నాన్ ఐటీ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే జహంగీర్ గారు. నమస్తే అండి. జహంగీర్ గారు చెప్పండి, ఏ దేశాల కోసం ఇమిగ్రేషన్ అందిస్తారు మీరు? ఎక్సెల్ సైడ్ నుంచి వచ్చేసి స్టూడెంట్ వీసాస్కి వెళ్ళొచ్చు అండి. స్టూడెంట్ వీసాస్ అంటే ఏం లేదు, ఎవరైతే అబ్రాడ్లో స్టడీ అవ్వాలనుకుంటున్నారో అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళనేది స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళొచ్చు. లేదు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి అబ్రాడ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు. డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయండి. ఆ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇంకా జర్మనీ. కెనడా వచ్చేసి మనకి పిఆర్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. దాంతోపాటు ఆస్ట్రేలియా ఉంటుంది, ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అండ్ యూకే స్కిల్ వర్క్ వీసా, జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. ప్రజెంట్ ఈ 4 కంట్రీస్ అనేది చేస్తున్నాం. ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళు ఈ 4 కంట్రీస్కి అనేది అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది ఎక్సెల్ సైడ్ నుంచి, అండ్ ఇంకోటి ఐఎల్స్ అండ్ పీటీ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. ఎవరైతే సెటిల్ అవ్వాలనుకున్నారో ప్రజెంట్ చాలామంది జర్మనీకి వెళ్తున్నారు, దాంతోపాటు కెనడాకి వెళ్తున్నారండి. ఓకే, జర్మనీ వచ్చేసి మనకి జాబ్ సీకర్ వీసా అంటే ఎవరైతే ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఐఎల్స్ రావడం లేదు వాళ్ళకి, లేదు అంటే ఐఎల్స్ చాలా టఫ్ అని అనుకుంటారో వాళ్ళు జర్మనీకి అప్లై చేయొచ్చు అండి. జర్మనీలో కూడా చాలామంది అప్లై చేస్తున్నారు, ఈవెన్ వీసాస్ కూడా వస్తున్నాయి, స్లాట్స్ కూడా చాలా ఓపెన్ ఉంటున్నాయి దానికి. ఈ జర్మనీ ఎలా ఉంటుందంటే ఎవరు అప్లై చేయొచ్చు, దీనికి ఎలిజిబిలిటీ ఏంటిది? ఓకే, జర్మనీ వచ్చేసి మనకి 6 పాయింట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. వాళ్ళ ఏజ్ కానివ్వండి, వాళ్ళ ఆక్యుపేషన్ కానివ్వండి, జాబ్ ఆక్యుపేషన్, దానిపైన అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకి ఈ పాయింట్స్ అనేది ఎలిజిబిలిటీ కోసం మనం వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. అంటే జర్మనీ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది ఎక్సెల్ సైడ్ నుంచి, వాళ్ళు అనేది వాళ్ళ ప్రొఫైల్ని ఎవాల్యుయేషన్ చేస్తారు. అంటే వాళ్ళకి ఆ 6 పాయింట్స్ అనేది వస్తున్నాయా లేవా అని. వాళ్ళకి అది ఇంగ్లీష్ మీడియం, ఇంకోటి ఐఎల్స్ రాయడం అవసరం లేదండి జర్మనీకి. ఒకవేళ రాస్తే ప్లస్ పాయింట్ యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఇంకా జర్మన్ లాంగ్వేజ్ ఉన్నా కానీ ప్లస్ పాయింట్ యాడ్ అవుతుంది. చాలామంది అనుకుంటారు జర్మన్ లాంగ్వేజ్ ఉంటేనే వెళ్ళాలి, అలా అది కూడా అవసరం లేదు. ఏంటి అంటే జర్మన్ లాంగ్వేజ్ ఉంది అంటే మనకి ఇంకా పాయింట్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ వీసా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయండి. అండ్ దాంతోపాటు దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు, దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ దీనికి ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఐటీ ఫీల్డ్స్లో వాళ్ళు, టెక్నాలజీ, సైన్స్, మ్యాథ్స్ ఇలాంటి ఏ ఫీల్డ్స్ అయినా కానివ్వండి వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు జర్మనీకి. అండ్ ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనకి 4 months ప్రాసెస్ ఉంటుందండి. డిపెండ్స్ దీనికి రిక్వైర్మెంట్ అనేది, ఫండ్స్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి. అవి వన్స్ మీరు కాంటాక్ట్ అంటే విజిట్ అవుతే నియరెస్ట్ బ్రాంచ్ ఎక్సెల్కి వాళ్ళని కౌన్సిలర్ అనేది టోటల్గా గైడ్ చేస్తారు మీకు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దీని తర్వాత వాళ్ళకి ఇంకా 1 year వీసా అండి. చాలా మందికి 1 year వీసా వస్తుంది, ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత వర్క్ పర్మిట్తో పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు జర్మనీ. ఇది జర్మనీ ప్రాసెస్. ఓకే, ఎవరైతే ఐఎల్స్ టఫ్ అనుకుంటున్నారో, ఎవరైతే రాయలేరు అనుకుంటున్నారో వాళ్ళు జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. ఈజీగా వాళ్ళు అక్కడ సెటిల్ కావచ్చు అండి. ఫస్ట్ సింగిల్గా వెళ్ళి తర్వాత సెటిల్ అయ్యి ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళొచ్చు వాళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ కెనడా కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బట్ దాని కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, కెనడా ప్రాసెస్ కూడా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ అది మనకి 5 years వీసా. అసలు పిఆర్ అంటే ఏంటి? కెనడా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ పిఆర్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు? పిఆర్కి వచ్చేసి ఎవరైనా అప్లై చేయొచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 వరకు ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఈవెన్ డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. బట్ డిప్లొమా అనేది 3 years ఉండాలి. ఇంటర్ తర్వాత వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ అండ్ ఇక మాస్టర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అండి. అండ్ ఎక్కడి నుంచి కూడా అప్లై చేయవచ్చు అండి. వేరే కంట్రీస్ నుంచి మీరు కెనడాకి వెళ్ళాలన్నా, జర్మనీ నుంచి కెనడాకి వెళ్ళాలన్నా, కెనడా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా, ఇండియా నుంచి అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి దీని రిక్వైర్మెంట్, ఒకవేళ మాస్టర్ ఉంది అంటే 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంది అంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా పర్లేదు, ఏ డొమైన్లో ఉన్నా పర్లేదు, ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, రిలవెంట్ కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఓకే, 2 years ఎక్స్పీరియన్స్ అదే ఐటీ ఫీల్డ్లో కానివ్వండి, హెల్త్ కేర్ ఫీల్డ్లో కానివ్వండి, దాంతోపాటు వేరే ఫీల్డ్స్ చాలా ఉంటాయి. ఇంకా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంటుంది, బ్యాంకింగ్ ఉంటుంది, టీచింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నర్సెస్ చాలామంది అప్లై చేస్తున్నారు ఈ మధ్య కెనడాకి. హెల్త్ కేర్ అనేది ప్రజెంట్ టాప్ మోస్ట్ డిమాండింగ్లో ఉంది కెనడాలో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఐటీ పర్సన్స్ కూడా చాలామంది అప్లై చేస్తున్నారు. ఈవెన్ చిన్న జాబ్స్ ఎవరైతే టీఎల్స్ ఉంటారో, మేనేజర్స్ ఉంటారో, కన్సల్టెంట్స్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు కూడా ఈ పిఆర్ వీసాకి అప్లై చేయవచ్చు.
అండ్ పిఆర్ వీసా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. పిఆర్ వీసాకి మీరు అప్లై చేస్తే పిఆర్ వీసా బెనిఫిట్స్ వచ్చేసి ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు మీరు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీకి కూడా ఈక్వల్గా ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ స్పౌస్ కూడా ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు మీతో పాటు, ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అవర్లీ బేస్ సాలరీస్ ఉంటాయి అక్కడ మనకి. అండ్ నెక్స్ట్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే, అండ్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ టోటల్ వీసా అనేది మనకి 5 years ఉంటుంది. ఈ 5 yearsలో 3 years మీరు కంటిన్యూగా ఉంటే ఈజీగా మీకు సిటిజన్షిప్ వస్తుంది, ఇంకా యూఎస్ కూడా ట్రావెల్ కావచ్చు. ఈ మధ్య ఏమవుతుంది అంటే యూఎస్కి వీసాస్ అనేది వస్తలేవు. ఆ వీసాస్ ఏమవుతుంది అంటే ఇప్పుడు చాలామంది కెనడాకి వెళ్ళి అట్లా నుంచి యూఎస్కి వెళ్తున్నారు. ఈజీగా అక్కడ నుంచి వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, అంటే ఈ సిటిజన్షిప్ వస్తే ఈజీగా అక్కడ వెళ్ళి కూడా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీని ఎలిజిబిలిటీస్ కూడా ఉంటాయండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటిదని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్లయింట్స్ చాలామంది మనకి ఎలా ఉంటారంటే ఈ కంట్రీకే వెళ్ళాలి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదంటే మా రిలేటివ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, ఓకే, బట్ ఆ కంట్రీకి వాళ్ళ ప్రొఫైల్ కూడా మ్యాచ్ కావాలి. ఓకే, వన్స్ మీరు ఎక్సెల్లా కౌన్సిలింగ్ అనేది తీసుకుంటే కౌన్సిలర్ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ కౌన్సిలింగ్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది అంటే మీ కంట్రీ ఎక్కడ బెస్ట్, ఎక్కడ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కడ మీకు వీసా వచ్చే ఛాన్స్ ఉంది అంటేనే మీరు అక్కడికి వెళ్ళొచ్చండి. అండ్ ఇంకోటి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ కౌన్సిలింగ్లో ఫస్ట్ మన కెనడాకి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి 67 అండి. అంటే మనం వాళ్ళ ప్రొఫైల్ని బట్టి దేనికంటే దానికి మనం ప్రొఫైల్ని అనేది పంపలేం, ప్రాసెస్ చేయలేమండి. ఎందుకు అంటే వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ కానివ్వండి, వాళ్ళ వీసా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా చూడాలి వస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అది క్లయింట్ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఈజ్ కంపల్సరీ. ఎవాల్యుయేషన్ వన్స్ పాజిటివ్ వచ్చింది అంటేనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తాము. ఈ వీసా ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ 67 పాయింట్స్ కెనడాకి వస్తున్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. ఈ 67 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండి, దీనిపైన క్యాల్కులేట్ చేస్తారు. ఫస్ట్ ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీం వాళ్ళు చేస్తారు. ఓకే, టీం అనేది ఉంటుంది. ఓకే, ఆ టీం వాళ్ళు చేసి మనకి అప్డేట్ ఇచ్చిన తర్వాత సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్ కూడా పంపించి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది ఇలా పాయింట్స్ వస్తున్నాయి అనేది. వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మన వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్కి, ఐఎల్స్లో మనం ఎంత తెచ్చుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాంతోపాటు మనం చేస్తున్న జాబ్ ప్రజెంట్ మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాయి కెనడాలో, దాన్ని బట్టి మన జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, ఎన్ఓసి కోడ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో తెలుస్తుంది అండి. అండ్ ఇంకోటి ఏసీఆర్ఎస్ స్కోర్ ఎంత వస్తుంది మనకి, ప్రతి ఒక్కరి ప్రొఫైల్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మీకు కూడా తెలుసుకోవచ్చు. బట్ ఎక్స్పర్ట్ నుంచి అడ్వైస్ తీసుకున్న రిపోర్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఏమైనా డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం వస్తే మొత్తం వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఫస్ట్ అనేది మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకొని అప్పుడు మూవ్ అవుతే బెటర్ అండి. అండ్ తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత సేమ్ రిపోర్ట్ మీకు సెండ్ చేసి అక్కడ మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఓకే మీరు ఓకే అంటే ఆ కంట్రీకి అనేది మనం ప్రాసెస్ చేస్తాం. కెనడాకి ఎవరైనా వెళ్ళొచ్చండి, చాలా జాబ్స్ ఉన్నాయి, మోర్ దెన్ 4 lakh జాబ్స్ ఉన్నాయి. అండ్ ఇంకో డౌట్ ఏంటి అంటే చాలామంది అప్లై చేస్తున్నారు, మనకు వీసాస్ వస్తలేవు. ఎక్స్క్యూజ్ మీ. అలాగే జహంగీర్ గారు, మీరు స్టూడెంట్ వీసా కూడా అందిస్తారా, ఓన్లీ జాబ్ సీకర్స్కి మాత్రమేనా? స్టూడెంట్ వీసాతో పాటు జాబ్ సీకర్ కూడా అండి. ప్రజెంట్ జాబ్ సీకర్ అయితే నేను చెప్పాను ఆల్మోస్ట్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఈ కెనడా ప్రాసెస్ కూడా మొత్తం మనకి ఓవరాల్గా 8 months ప్రాసెస్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ 8 months ప్రాసెస్ చాలామంది క్లయింట్స్కి డౌట్ ఉంటుంది, ఇంత లెందీ ప్రాసెసా, మనకి తక్కువ లేం కాదా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఆ ఎందుకు ఈ 8 months ప్రాసెస్ అవుతుంది అంటే మనం డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలండి. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకుంటే మనకి మన ఫ్యూచర్లో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు చాలామంది మీరు వినే ఉంటారు, చాలామంది వచ్చేస్తున్నారు వేరే కంట్రీస్ నుంచి, అక్కడ తీసేస్తున్నారు, వెళ్ళగొడుతున్నారు, చాలా ఇన్నే ఉంటారు. బట్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదండి. అందుకే ఈ డాక్యుమెంటేషన్ అనేది 8 months అని జరుగుతుంది. దీంట్లోనే వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ కానివ్వండి, వాళ్ళ ఈసీఏ ప్రాసెస్ కానివ్వండి. ఈసీఏ అంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ కెనడాకి. ఇది ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, దీంట్లో వెరిఫై అవుతాం అనమాట. అంటే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెరిఫై చేస్తారు. అండ్ ఇంకోటి ఈ టైం వచ్చేసి మనకి 30 to 45 days ఆఫ్ టైం పడుతుంది. ఈవెన్ 1 weekలో కూడా రావచ్చు. బట్ డాక్యుమెంటేషన్ మనం యాజ్ సూన్ యాజ్ ఇంత డబ్బున సబ్మిట్ చేస్తే అంత డబ్బున మనకి వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి వన్స్ ఇది అయిపోయినాకనే మీకు ఐఎల్స్ ట్రైనింగ్ మీ రిక్వైర్మెంట్ అనేది చూస్తారు.
మన రిక్వైర్మెంట్ అనేది చూసిన తర్వాత ఐఎల్స్ ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వబడుతుంది. అంటే చాలామంది ఇప్పుడు ఐఎల్స్కి భయపడతారండి. ఐఎల్స్ ఎలా అంటే ఇంత స్కోర్ వస్తేనే మనం పిఆర్కి అప్లై చేయాలా, లేదు అంటే అయ్యో చాలామంది మా ఫ్రెండ్ అప్లై చేశారు రాలేదు, మా రిలేటివ్స్ అప్లై చేశారు రాలేదని చాలా రూమర్స్ ఉంటాయి. ఈవెన్ 1 మంత్లో 2 మంత్స్లో వీసా రాదని కూడా చాలా రూమర్స్ ఉంటాయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఐఎల్స్లో ఎలా ఉంటుంది అంటే ప్రోగ్రామ్స్ని బట్టి ఉంటుంది. కెనడాకు కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాన్ని బట్టి ప్రాసెస్ ఉంటుంది. 8777 వస్తేనే ఐఎల్స్లో వస్తేనే మనకి కెనడా పిఆర్ వస్తుందా అని చాలామంది అడుగుతారు. అలా ఏం లేదు, ఐఎల్స్ తక్కువ వచ్చినా కానీ మనకి వీసా వచ్చే ఛాన్స్ ఉంది. జహంగీర్ గారు చెప్పండి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఐఎల్స్ లో స్కోర్ ఎంత కావాలి, ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఐఎల్స్ ఇక చాలా మంది భయపడేది ఐఎల్స్కే అండి. ఓకే, ఐఎల్స్ అంటే కదా మ్యాజిక్ ఏం కాదు. ఒక 1 మంత్ మనం కష్టపడితే ఈజీగా మనకి ఐఎల్స్ స్కోర్ అనేది వస్తుంది. ఐఎల్స్ స్కోర్ ఏంటి అంటే ఇప్పుడు చాలా మందికి ఎగ్జామ్షన్స్ ఏముంటాయి అంటే మైండ్లో మనకి 8777 వస్తేనే వెళ్ళాలి కెనడాకి, లేదా వెళ్ళడానికి రాదు అని చాలామంది అనుకుంటారు. లేదండి, తక్కువ వస్తే కూడా ఛాన్సెస్ ఉంటాయి వెళ్ళడానికి. ఓకే, అదొకసారి మనం ప్రొఫైల్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం ప్రొఫైల్స్ అనేది కంపేర్ చేసుకోకుండా, ఎందుకంటే మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, నా ప్రొఫైల్ వేరేలా ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది, నా మాట్లాడే ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన ప్రొఫైల్కి మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఆ పర్సన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. వాళ్ళకు వస్తలేదు అని మనకు రాదు అని అట్లా నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకు రావచ్చు. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఈ మధ్య రాస్తున్నారు ఐఎల్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ దాంతోపాటు ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఇస్తామండి. ఓకే, ఫస్ట్ చూస్తాము వాళ్ళకి స్కోర్ ఎంత వస్తుంది, ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు ఐఎల్స్లో కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి స్టూడెంట్ వీసా రాసేది వేరేలా ఉంటుంది, ఇమిగ్రేషన్కి రాసేది వేరేలా ఉంటుందండి. ఓకే, ఒకవేళ స్టూడెంట్ వీసాకి ఐఎల్స్ రాయాలి అంటే అకాడమిక్ రాయాలి. ఓకే, ఒకవేళ వాళ్ళు పిఆర్కి వీసాకి ఐఎల్స్ రాయాలి అంటే జనరల్ అండి, జనరల్ ఐఎల్స్ రాయవచ్చు, పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. దీని దగ్గర ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే దీంట్లో వచ్చేసి వాళ్ళు ఎక్కడైనా ఓకే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కావాలి అన్న వాళ్ళు కూడా హై ప్రొఫెషనల్స్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఈ విధంగా మనం స్కోర్ పెంచుకోవాలి ఏంటి అని, వాళ్ళ స్కోర్ ఎంత వస్తుంది ఏంటి. ఎందుకంటే ఈ స్కోర్ అనేది ఎస్టిమేట్ చేసి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన ఎస్టిమేట్ చేసి చెప్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి ఏంటిదని వాళ్ళు ఎక్సెల్ సైడ్ నుంచి బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది, ట్రైనింగ్కి వాళ్ళు చూసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐఎల్స్ ఎంత వస్తేనే వెళ్ళాలని మీకు చెప్పాను కదా, అది ప్రోగ్రామ్స్ ఉంటాయి కెనడాలో. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే 1 మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు పూల్లో ఎంటర్ అవుతారు. ఓకే, ఆ పూల్ అనేది ఎలా ఉంటుందంటే మీ ఐఎల్స్ మినిమం రిక్వైర్మెంట్ మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే ఈచ్ మాడ్యూల్లో 6 ఉండాలండి. అంటే రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అని 4 మాడ్యూల్స్ ఉంటాయి మనకి. ఒక్కొక్క మాడ్యూల్లో మోర్ దెన్ 6 ఉండాలి. అది బెటర్ అండి. ఓకే, అది ఈజీగా వచ్చేస్తుంది ఐఎల్స్ జనరల్ అయితే. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మాడ్యూల్స్ వన్స్ పూల్లో ఎంటర్ అయిన తర్వాత కూడా మనకి 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ, ఒకటి పిఎన్పి, ఇంకోటి వచ్చేసి ఏఐపిపి. ఇక్కడ ఏంటి అంటే 3 డిఫరెంట్స్. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ అండి. మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ దీనికి అప్లికేషన్ వేయాలి అంటే మీ ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఎంత, మీకు ఆ సిఆర్ఎస్ స్కోర్ ఎంత వచ్చింది, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, వన్స్ ఒకవేళ మీరు ఆ స్కోర్ అనేది మీట్ అయ్యారు, మీ రిక్వైర్మెంట్ అనేది మనం దాని తర్వాత ఎఫ్ఎస్డబ్ల్యూకి అనేది వేస్తాం. ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి మనకు వీసా పిక్ అయింది అంటే మనం ఇక్కడైనా ఉండొచ్చు అండి. అంటే ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నేను ఇది సెంట్రల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎన్పి అనేది ఉంటుంది. పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇంకోటి ఇది స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే వన్స్ మనకు అప్లికేషన్ వేసాము, మనకు వీసా వచ్చింది అంటే ఏదైతే స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు అండి. అండ్ నెక్స్ట్ దీనికి ఎలా రిక్వైర్మెంట్ అంటే వాళ్ళ ఐఎల్స్, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్, ఏమైనా ఆఫర్ లెటర్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ స్కోర్, సిఆర్ఎస్ స్కోర్ రిక్వైర్మెంట్ కూడా. అండ్ నెక్స్ట్ దీని తర్వాత లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏఐపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అండి. ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో మనకి 4 states ఉంటాయి. ఈ 4 states నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చినా కానీ మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇది వన్స్ సైమల్టేనియస్గా ఇవి 3 చూస్తాము. ఎక్కడి నుంచి అయితే మనకు ఛాన్స్ ఉంది అక్కడ అప్లికేషన్ వేయడానికి చూస్తాము. అప్లికేషన్ వేసేటప్పుడు కూడా క్లయింట్కి టోటల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ స్టేట్కి వేస్తున్నాం, ఇలా ఉంది, దీని రిక్వైర్మెంట్ ఇది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకు అంటే టోటల్ త్రూఅవుట్ ప్రాసెస్ వచ్చే వరకు మా రెస్పాన్సిబిలిటీ అండి. ఈవెన్ ఒక కేస్ ఆఫీసర్ అనేది ఉంటారు, ఆ కేస్ ఆఫీసర్ అనేది త్రూఅవుట్ మీకు వీసా వచ్చే వరకు మీ డాక్యుమెంటేషన్ చేస్తారనమాట. తను చెప్పిన డాక్యుమెంట్స్ మీరు టైం టు టైం సెండ్ చేస్తుండాలి, అండ్ రిక్వైర్మెంట్ కూడా. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఐటీఐ ఇన్విటేషన్ ఇస్తుంది. వన్స్ మీరు వీసా పిక్ అయింది, అప్లికేషన్ వచ్చిందంటే అంటే అప్లికేషన్ ఇచ్చినాక ఐటీఐ ఇన్విటేషన్ వస్తుందండి. ఆ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మీకు
మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్, దాని తర్వాత వీసా గ్రాంట్ అని ఉంటుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అది కేస్ ఆఫీసర్ మీకు గైడ్ చేస్తారు ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనేది. అండ్ దాని తర్వాత కూడా చాలామంది ఇంకేంటి అంటే వీసా వస్తుంది సార్ నెక్స్ట్ జాబ్ ఎలా అని చాలామంది అడుగుతారు. అవునండి, అలాగే యూకే టూరిస్ట్ వీసా కానీ విజిటింగ్ కానీ. ఎస్ అది ఇందాక చెప్పినట్టు మీకు జాబ్ది కూడా వచ్చేసి చాలామందికి డౌట్ ఏంటి అంటే అక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి, వీసా వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటి మాకు ఓకే గైడెన్స్ ఏమైనా ఇస్తారా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది. అంటే మీ కన్సల్టెన్సీ ఎందుకు రీచ్ కావాలి, వేరే కన్సల్టెన్సీ ఎందుకు కాకూడదు అని. అంటే ఒకటే చెప్తాను, మా కన్సల్టెన్సీ రావాలని రూలింగ్ లేదు, ఎందుకంటే ఎవరైనా కానీ చేసేది సేమ్ ప్రాసెస్ అండి. బట్ ఏంటి అంటే ప్రాపర్ ఫాలో అప్ ఉంటే ఈజీగా మనకు పిఆర్ వీసా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే పిఆర్ అనేది 1 month 2 monthsలో వచ్చేది కాదు, మినిమం 6 months అయితే పడుతుంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన వీసాలు కూడా 6 monthsలో ఉన్నాయి. చాలామంది టైం టు టైం డాక్యుమెంట్స్ ఈజీగా పంపిస్తే వాళ్ళు కూడా పిఆర్ వీసా అనేది వచ్చింది. అండ్ ఇంకోటి జాబ్ వచ్చేసి పిఆర్ వీసా వచ్చిన తర్వాత మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్సెల్ అనేది ఒక 1 year or 2 years నుంచి ఉన్న కంపెనీ కాదు, ఆల్మోస్ట్ 15 years నుంచి సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవెన్ స్టూడెంట్స్కి కూడా అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు చార్టీ కానివ్వండి వేరే సర్వీసెస్ కూడా చేస్తాం. మా వెబ్సైట్లో మీరు లాగిన్ అయినా కానీ మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ జాబ్కి కూడా టోటల్గా అంటే మాకు తెలిసిన అంటే ఎక్సెల్ అనేది యూఎస్ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన రిఫరెన్సెస్ కానివ్వండి, మాకు తెలిసిన ఐటీస్ నాన్ ఐటీస్ కంపెనీస్ చాలా ఉంటాయి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, త్రూ స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, పిఆర్ వీసా పైన వెళ్ళే ఉంటారు సక్సెస్ఫుల్లీగా. అక్కడ వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి జాబ్ రావడానికి ఒక హెల్ప్ అనేది అవుతుందండి. అండ్ నెక్స్ట్ అక్కడ వెళ్ళాక ఎలా సార్ ఓకే కొంచెం మన గైడెన్స్ అనేది ఏమైనా ఉంటుంది అంటే ఉంటుంది, గైడెన్స్ ఎందుకు ఉండదండి, తప్పకుండా ఉంటుంది. అండ్ గైడెన్స్ ఎలా అంటే మీరు ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఓకే. అండ్ నెక్స్ట్ దాంతోపాటు వేరే టైప్ ఆఫ్ వీసాస్ కూడా ఇస్తామండి. దాంతోపాటు ఆస్ట్రేలియా, ఒకవేళ మీరు ఆస్ట్రేలియాకి అప్లై చేయాలన్నా కూడా ఆస్ట్రేలియాకి అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా కూడా పిఆర్ వీసా అండి, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇక్కడ కూడా మనకి 5 years వీసా వస్తుంది. 3 to 4 years తర్వాత మీరు సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు న్యూజిలాండ్కి వెళ్ళి వర్క్ చేసుకోవాలన్నా వన్స్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది కూడా దీని బెనిఫిట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కెనడాకి ఉన్నట్టే ఉంటాయి ఆల్మోస్ట్. బట్ అక్కడ వచ్చేసి ఏంటి మనకి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి 67, ఇక్కడ మనం ఆస్ట్రేలియా చూసుకుంటే 65 అండి. దీని రిక్వైర్మెంట్ కూడా మనకి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ అండ్ దీనిపైనే పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ కెనడాకి మనం ఐఎల్స్ జనరల్ రాయాలి, ఇక్కడ ఐఎల్స్ అకాడమిక్ అండి, పీటీ అకాడమిక్ ఆర్ టోఫెల్ రాసుకోవచ్చు ఓకే. ఈ అకాడమిక్ అనేది దీని వాటి ట్రైనింగ్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా జాబ్ అసిస్టెన్స్ కూడా ఎక్సెల్ఆర్ నుంచి మనకి ఉంటుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి అండ్ ఇది కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం, అంటే 67 pointsకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. దీంట్లో కూడా తెలుస్తుంది అనమాట, అంటే మీరు ఆస్ట్రేలియాకి ఎలిజిబిలిటీయా కాదా, మీ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అండ్ దాంతోపాటు వచ్చేసి మీ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అండ్ నెక్స్ట్ మీకు ఐఎల్స్లో ఎంత రావాలి అకాడమిక్లో, లేదంటే పీటీ అకాడమిక్లో ఎంత రావాలి అనేది కూడా మనం ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలుసుకోవచ్చు. జహంగీర్ గారు, అలాగే స్పాట్ అసిస్టెన్స్ అంటే ఏంటండి? స్పాట్ అసెస్మెంట్ అంటే ఏం లేదండి, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు అబ్రాడ్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళు అనేది ఇది డిఫరెంట్ స్టేట్స్లో మనం కండక్ట్ చేస్తుంటారు అనమాట. అక్కడ వచ్చి వాళ్ళు తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ ఏ కంట్రీకి అనేది బెస్ట్, ఎక్కడైతే వాళ్ళ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దీనిలో తెలుసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే కూడా ఏంటి? ఎడ్యుకేషన్ ఫెయిర్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రకారంగా అండి. ఇది ఎవరైతే ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటున్నారో లైక్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్స్కి అనేది అటెండ్ కావచ్చు అండి. అంటే ఎక్సెల్ అనేది వేరే స్టేట్స్లో కాంటాక్ట్ చేస్తుంటారనమాట. దీని గురించి అంటే పేరెంట్స్కి కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళ పిల్లలు ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఎక్కడైతే వాళ్ళకి బెస్ట్ బెస్ట్ పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే వర్క్ పర్మిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, వాళ్ళ గైడెన్స్ ద్వారా వాళ్ళకున్న పేరెంట్స్కున్న డౌట్స్ కూడా క్లారిటీ అవుతాయి. ఎందుకంటే ఆ యూనివర్సిటీ తగ్గట్టు కానివ్వండి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఓకే వాళ్ళ ట్యూషన్ ఫీజెస్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని దీంట్లో తెలుస్తుందండి. అలాగే ఆస్ట్రేలియాలో ఈ 189 and 190 వీసా వివరాలు ఏంటి?
ఆస్ట్రేలియా ప్రాసెస్ కూడా ఏంటంటే వన్స్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత దాని కూడా IELTS ట్రైనింగ్ ఉంటుంది. అండ్ దీనిలో కూడా 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు కెనడాకి ఎలా అయితే ఉంటాయో FSW, PNP అండ్ APP అని, దీన్ని కూడా 189 వీసా ఇంకా 190 వీసా అనేది ఉంటుందండి. 189 వీసా అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. దీనికి కూడా టోటల్ టేక్ కేర్ ఆఫ్ ప్రాసెస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మొత్తం వీసా వచ్చే వరకు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అనేది పంపాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా కొంచెం స్ట్రిక్ట్ కంట్రీ కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండాలండి. అండ్ దీంట్లో కూడా వాళ్ళకి స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. స్కిల్ అసెస్మెంట్ అంటే ఏంటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి వెరిఫై అవుతాయి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి అంటే డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని ఎగ్జాక్ట్ తగ్గట్టు వాళ్ళు పంపిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆస్ట్రేలియా కూడా చాలామంది అప్లై చేస్తారు. బట్ ఏంటి అంటే నాకు వచ్చే కాల్స్ కానివ్వండి, మాకు 2 monthsలో వీసా రావాలి, లేదంటే 1 monthలో వెళ్ళిపోవాలి, లేదంటే ఇంత లెందీ ప్రాసెస్, కొంచెం PRకి అప్లై చేయాలి అంటే పేషెన్సీ ఉండాలండి. అండ్ బయటికి వెళ్ళినా కానీ ఈజీగా ఒక 3 to 6 months ఈజీగా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళు ఇక్కడ నుంచి కూడా వన్స్ వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఒక 8 months టైం ఉంటుంది బయలుదేరడానికి. ఆ టైంలో వాళ్ళు ఈజీగా జాబ్ సర్చ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ రూమర్స్ని ఇప్పుడు చాలామంది ఏంటి గొడవలు అవుతున్నాయి, వెళ్ళగొడుతున్నారు అక్కడ నుంచి, ఇలాంటివి చాలా రూమర్స్ ఉంటాయి. ఏం లేదండి, అంటే ఏ కంట్రీలో కూడా గొడవలు సహజమే ఉంటాయి కామన్గా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంటుంది, ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఇందాక కెనడాలో కూడా చాలామంది నాకు అడిగేది ఏంటంటే గొడవలు అవుతున్నాయంట కదా, పంపించేస్తున్నారు కదా, జాబ్స్ లేవంట కదా. లేదండి, వీసాస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు PR వీసా ఉంది అంటే ఏ ఎంప్లాయర్ అయినా కానీ ముందుకు వస్తాడు. ఎందుకంటే మీకు PR వీసా ఉంది, అక్కడ వర్క్ చేస్తారని. ఎందుకంటే ఆ కంట్రీకి కూడా బెనిఫిట్ కావాలి కాబట్టి వాడు PR, మీరు అక్కడ బాగా చేస్తున్నారు, అక్కడ కంట్రీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి ఈజీగా తీసుకుంటారు. మీ పైన ఇన్వెస్ట్ చేసే అవసరం వాడికి లేదు. PR ఉంది అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలాగే జర్మనీలో జాబ్ సీకర్స్కి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా అప్లై చేసుకోవచ్చు అండి వితౌట్ IELTS. ఇప్పుడు IELTS ఈజీగా రాసే వాళ్ళకి ఆస్ట్రేలియా, కెనడా అప్లై చేయొచ్చు. లేదు అంటే జర్మనీ జాబ్ సీకర్ వీసాకి వితౌట్ IELTS కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే చూస్తాం దాని రిక్వైర్మెంట్ ఏంటి, ఎంతవరకు వాళ్ళు మ్యాచ్ అవుతున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర ట్రైనింగ్, వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్, వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ ఇచ్చేసి దెన్ విల్ స్టార్ట్ ద జర్మనీ ప్రాసెస్ ఆల్సో అండి. అండ్ నెక్స్ట్ UK వెళ్ళే వాళ్ళు కూడా యూకేకి కూడా వెళ్ళొచ్చు. UK స్కిల్ వర్క్ వీసా ఉంటుంది. బట్ ఏంటంటే దీని రిక్వైర్మెంట్ కూడా మనం మ్యాచ్ కావాలండి. UK స్కిల్ వర్క్ వీసా ఎలా ఉంటుందంటే మనకి రెజ్యూమ్ మార్కెట్ అక్కడ నుంచి మనకు ఆఫర్ లెటర్ వస్తేనే మనం UKకి స్కిల్ వర్క్ వీసా చేయగలుగుతాం. ఎందుకంటే ఆఫర్ లెటర్ చేయండి మనం ఇది చేయలేమండి. దీని తగ్గట్టు ఫస్ట్ మనం 3 months అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ చేసినప్పుడు వన్స్ అక్కడ మనకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. అప్పుడు మనం ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఇది కూడా 6 months ప్రాసెస్ ఉంటుంది. దీని కూడా ఎలా ఉంటుందంటే మనకి 2.5 వీసా, దాని తర్వాత వర్క్ పర్మిట్ నుంచి PR కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దీని కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దీని కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది చేయాలి, వాళ్ళ రిక్వైర్మెంట్. ఈ 4 countries కూడా చేస్తాం. బట్ క్లయింట్ ప్రొఫైల్కి ఏ కంట్రీ మ్యాచ్ అవుతుందో క్లయింట్కి అదే కంట్రీ అనేది మనం సజెస్ట్ చేయగలుగుతామండి. ఈ 4 countriesలో కూడా కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, దాంతోపాటు UK కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఏ కంట్రీ అయితే మ్యాచ్ అవుతుందో అదే కంట్రీకి మనం పంపించగలుగుతాం. ఎందుకంటే బ్లైండ్లీగా ఏదో కంట్రీ పంపించలేము. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే తన కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి చూసి తనకు కూడా ఒకసారి రిపోర్ట్ పంపించి తను కూడా ఓకే అంటే ఈ ప్రాసెస్ మనం ముందు తీసుకెళ్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ జహంగీర్ గారు. ఇమిగ్రేషన్ గురించి మా అందరికీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.